लेडीज क्या करेंगे పైకి చూడండి అన్నయ్య గారు ఎలా చూడండి సరే ఏది కావాలి నీకు రెండింటిలో చేతి అన్న ఇది కావాలా అటు సైడ్ అన్న అటు సైడ్ అన్న మిగతా సైడ్ కొన్నాను అన్న చంద్రశేఖర్ మీరు వెళ్ళండి సైడ్ కొన్నాను సైడ్ ఎక్కడ ఇదా ఆవిడ తీసుకుంది ఈ అమ్మాయి తీసుకుంది ఇది సరిపోయి ఇది నచ్చిందమ్మా సరిపోతుంది కదా ఇది మీతో అనుకున్నా గౌరీశంకర్ గారు అటు సైడ్కి వెళ్ళిపోండి ఇటు సైడ్ ఈరోజు ఎవరి బర్త్డే సరిగ్గా చెప్పు తల్లి నీకు నచ్చిందే డ్రెస్ ఇంకో డ్రెస్ కావాలా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా వెనక్కి ఉంటే కనబడతారండి ఈరోజు ఎవరి బర్త్డే చెప్పండి ఇప్పుడు బయట చెప్పేద్దాం బయట చెప్పేద్దాం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఇలా పెట్టండి హ్యాపీ బర్త్డే లొకేషన్ అనండి ఇలాగే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మాల్ అందరికీ నమస్కారం. ఈరోజు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రివర్యులు అన్న మా యువనేత నిప్పు రవ్వ మంత్రి లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు చిన్నారి పిల్లలు గత సంవత్సరం సంక్రాంతి ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం భావితరాల భవిష్యత్తుని బంగారంగా చేయడానికి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలల్ని ఇటు విద్య విషయంలో కానీ ఇటు భోజన విషయంలో కానీ ఇటు వాళ్ళు వేసుకునే ధరించే బట్టల విషయంలో కానీ అట్మోస్ట్ కేర్ తీసుకుంటూ ఈరోజు పిల్లలకి విద్యతో పాటు క్రీడలు కూడా అవసరమని చెప్తూ ఎన్నో సంవత్సరాలు చేశారు. 70 మంది పిల్లలకి పేరేంటమ్మా ఫౌండేషన్ తరఫున 70 మంది పిల్లల్ని ఇక్కడ
ఇక్కడ తీసుకొచ్చి అక్కడ భోజనాలు వాళ్ళు ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క నూతన వస్త్రాలని ఫ్యామిలీ ఫంతేజ అలాగే నేను కలిపి ఈరోజు పిల్లలందరికీ కూడా బట్టలు అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా లోకేష్ గారి విద్యలో సంస్కరణలు తీసుకొచ్చిన విధానాన్ని, పిల్లలు చదువుకునే విధానాన్ని బట్టి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అలాగే ఈరోజు కూడా వాళ్ళు ఇంకా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఈ వస్త్రాలని వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే భోజనాలు కూడా వీళ్ళు లేని వాళ్ళు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విశ్వంతో ఏర్పాటు చేసాం కూడా మనం ఏర్పాటు చేసాం. న్యూ లైఫ్ సంస్కారం అందరికీ నమస్కారం. ఫోటోకి ఒక్కసారి చేయాలని